ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం శివలింగం ఏ దిక్కున దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుంటే 5వ ముఖం మాత్రం ఊర్ధ్వముఖమై అంటే ఆకాశం వైపుగా చూస్తున్నట్టుగా మనకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అలాంటి మరి 5 దిక్కుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా పశ్చిమాభిముఖ శివాలయం. శివాలయం అన్నిటిలో కల్లా అత్యంత మహిమ కలగనదే ఈ పశ్చిమాభిముఖ శివాలయం. కోరిన కోరికలు వెంటనే తీరుస్తుంది. అంటే మనం గుడిలోకి ప్రవేశించగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నాం, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నాం, దానిని సద్యోజాత శివలింగం అని అంటాం. అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. రెండవది తూర్పుకు ఉన్నటువంటి అభిముఖ శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటాము. అంటే ఈ తత్పురుష శివలింగం మనల్ని మాయ చేత కప్పబడి చీకట్లో ఉంచుతుంది. ఆ మాయ కమ్మి ఉండడం వలన మనుషులు అనేక రకాల పాపాలు చేస్తూ ఉంటారు. తత్పురుష శివలింగ దర్శనంతో మాయ తొలగి మోక్షానికి మార్గం ప్రసాదిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. మూడవది దక్షిణాభిముఖం. శివలింగం దక్షిణ దిక్కుగా చూస్తున్నట్టు ఉంటే ఆ స్వరూపాన్ని దక్షిణామూర్తి స్వరూపం అని అంటాము. దక్షిణామూర్తి స్వరూపం మోక్షం ప్రసాదిస్తుంది. అలాగే సంపద, విద్య వీటికి ఏది కొరత ఉండదు. చదువుకి, సంపదకి, మోక్షానికి దక్షిణామూర్తి అధిష్టానమై ఉంటాడు. ధ్యానం చేయడానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపమే ఈ దక్షిణామూర్తి స్వరూపం. శివాలయంలో తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయం నిర్మించకూడదని మన శాస్త్రం చెప్తుంది. నాలుగవది ఉత్తరాభిముఖం. శివలింగం ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉంటే ఆ స్వరూపాన్ని వామదేవ ముఖం అంటాము. వామదేవ ముఖం మనకు సమస్త మంగళాన్ని ప్రసాదించే ముఖం. ఈ స్వరూపాన్ని మనం సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తాము. ఐదవది ఈశాన ముఖం దర్శనం ఫలం. శివలింగం ఊర్ధ్వముఖంగా ఉంటే ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉండే ముఖాన్ని ఈశాన ముఖం అని అంటాము. ఈ శివలింగాన్ని దర్శించే సమయంలో ఆకాశం వైపు చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని అంటూ దర్శనం ఇవ్వాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన 4 ముఖాలను దర్శించిన తర్వాతే దర్శించాలి. అప్పుడే విశిష్టత కలుగుతుందని మనకు శివపురాణంలో వివరించి ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా, శివలింగం ఏ దిక్కున ఉంటే మనకి దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.